హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తిరుపతి లడ్డూలో పంది కొవ్వు, మిగతా జంతువుల కొవ్వులు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయి, కలుషితమైంది అనేటువంటి అంశము. ఆవు నెయ్యికి బదులుగా ఈ విధమైనటువంటి కొవ్వుకు సంబంధించినటువంటి పదార్థాలు వాడారు అనేటువంటిది ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారం. దీంట్లో ఇది రాజకీయపరమైనటువంటి వివాదంగా మారినటువంటి విషయం తెలిసిందే. ఈ వివాదము అనేకమైనటువంటి డైమెన్షన్స్ తీసుకుంటుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో 4 కేసులు పిలుసు నమోదైనవి. అదేవిధంగా ఎక్కడికక్కడ అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడుతున్నారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఈ చర్చ జరుగుతుంది. మిగతా దేశాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి అంశం ఒక దేశవ్యాప్తంగా వివాదాస్పదమైనటువంటి అంశంగా మారింది. అది వివాదం అని అంటే ఎవరి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి అంశం కాబట్టి ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ విషయము పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ అనేటువంటి విధంగా కూడా మారింది. ఈ ప్రకాష్ రాజు అదేవిధంగా పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి వివాదంగా మారినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఎందుకు ఇది ప్రకాష్ రాజుకి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు విమర్శలు చేసుకుంటున్నారు అని అంటే, ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ట్వీట్ విషయంలో ఆయన రెస్పాండ్ అయ్యారు. ఏమిటి, పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి అంశంలో ఒక సనాతన ధర్మానికి ప్రమాదం ఏర్పడింది, ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డట్టుగా ఉన్నాయి, దీని మీద ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థలు, మీడియా అంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం ఒక సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి బోర్డును ఏర్పాటు చేయాలి అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావన చేశారు. దీని మీద రెస్పాండ్ అయినటువంటి ప్రకాష్ రాజ్ ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు. ఏమిటి అని అంటే, ఇది తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఆ ప్రాంతంలో మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మీ ప్రభుత్వమే ఉంది, దాని మీద చర్యలు తీసుకోండి, చర్యలు తీసుకొని అలాంటిది ఆ భక్తుల మనోభావాలను కాపాడేటువంటి ప్రయత్నం చేయండి, ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ఇలాంటివి జరగకుండా చూడండి. అంతేగాని ఇది మతపరమైనటువంటి విభేదాలకు, ఘర్షణలకు దారితీసేటువంటి విధంగా ఎందుకు చేయటము, రాజకీయ అంశంగా ఎందుకు దీన్ని చేయటము, ఇప్పుడున్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ ఘర్షణలు చాలవా, ఈ కొత్త ఎందుకు నాయనా అని ప్రకాష్ రాజు ఒక సూచన చేశాడు. దీని మీద పవన్ కళ్యాణ్ ఈ రోజున విజయవాడ దుర్గామాత ఆలయాన్ని సందర్శించిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ప్రకాష్ రాజుని తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ప్రకాష్ రాజు, నువ్వంటే నాకు మంచి గౌరవం ఉంది, కానీ నువ్వు ఇలాంటి హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా మాట్లాడితే మాత్రం ఉపేక్షించను, నన్ను వ్యక్తిగతంగా విమర్శించినా, నా కుటుంబాన్ని విమర్శించినా నేను సహిస్తాను, కానీ హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి, హిందువుల మనోభావాలను దెబ్బతీసేటువంటి వ్యవహారాల విషయంలో మాత్రం ఉపేక్షించేది లేదు. ఇది ప్రకాష్ రాజుకు మాత్రమే కాదు, అందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నానని పవన్ కళ్యాణ్ కొంత తీవ్రమైనటువంటి స్వరంతో మాట్లాడారు. ఇంకొక ప్రశ్న కూడా వేశారు ప్రకాష్ రాజుకి పవన్ కళ్యాణ్. ఇది మీరు హిందువుల సంబంధించినటువంటి విషయాలు మాత్రమే మీరు ఈ విధంగా మాట్లాడతారు, ఏదన్నా ఒక చర్చిలో ఏదన్నా ఒకటి జరిగిందనుకో, ఒక మసీదులో చిన్న దొంగతనం జరిగిందనుకో, దాని మీద మీరు మాట్లాడతారా? వాళ్ళ మీద మాట్లాడరు. ఎందుకు అని అంటే వాళ్ళు తిరగబడతారని, లేదు అంటే వాళ్ళ ఓట్లు పోతాయని. హిందువులంటే వీళ్ళేమి తిరగబడరు, వీళ్ళు మీరు అన్న పడి ఉంటారు అనేటువంటి ధోరణ, ఇది మంచిది కాదు. ఈ విషయంలో మీరు ఒక్కసారి పునరాలోచించుకోండి, ఇంకొకసారి మాత్రము ఈ విధంగా మాట్లాడితే కుదరదు అనేటువంటి విధంగా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి నిన్న సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి తరపున పిల్ వేసిన తర్వాత పొన్నవోలు మాట్లాడినటువంటి మాటల మీద కూడా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యాడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం మాట్లాడాడు అక్కడ, ఏదైనా సరే ఆవు నెయ్యిలో పంది కొవ్వు, దానికి సంబంధించినటువంటి అవశేషాలు కలపాలి అని అంటే ఆవు నెయ్యి 300 చిల్లర ఎంతో ఉంది, 370 360, పంది కొవ్వు ఏమో 1500 ఉంది. అంత ఖరీదైన దాన్ని ఖరీదు తక్కువ దాంట్లో ఎందుకు కలుపుతారు, ఎట్లా సాధ్యమైద్ది, బంగారాన్ని తీసుకొచ్చి వెండిలో కలుపుతారా అని మాట్లాడాడు. అది ఒక ఉదాహరణ కింద చెప్పాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అంతే తప్ప
ఆవు నెయ్యేమో వెండి, పంది కొవ్వేమో బంగారము అని దాని విలువ గురించి కదా, దాని రేటు ఇంత అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఎక్కువ రేటు దాన్ని తక్కువ రేట్లో కలిపాడు ఎందుకు నష్టపోతాడు అనేటువంటి విషయాన్ని ఉదాహరణ కింద చెప్పాడు. అసలు ఎవరు అసలుకి ఈ తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి దాంట్లో దాన్ని చేసి దానికి సంబంధించినటువంటి అపచారం చేసేటువంటి విధంగా ఎందుకు చేస్తారు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఆలోచన కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడాడు. దాని మీద పవన్ కళ్యాణ్ కాదు అందరూ విపరీత అర్థాలు తీశారు. ఆవు నెయ్యి కన్నా పంది కొవ్వే గొప్పది అన్నటువంటి విధంగా కొవ్వు బట్టి మాట్లాడుతున్నాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేటువంటి విధంగా మాట్లాడారు. జాగ్రత్త, నీకేమైనా డబ్బులుంటూ ఉండొచ్చు, నువ్వు ఒకవేళ ఏజ్ కావచ్చేమో, నువ్వు ఒకప్పుడు నువ్వు పెద్ద లాయర్వే, కేసులు వేసుకో నీకు దమ్ముంటే, అంతేగాని నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే మాత్రం బాగుండదు కాపాడుతారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటూ అతనికి కూడా 2-3 వార్నింగ్లు ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఈ వివాదము ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇది ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ, లేకపోతే పవన్ కళ్యాణ్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి దాంట్లో అపచారం జరిగింది అనేటువంటి దాని మీద తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అప్పటి ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అప్పుడు టీటీడీ చైర్మన్లుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళు బాధ్యులు అనేటువంటి దాని మీద వీళ్ళు దురుద్దేశపూర్వకంగా చేశారు అనేటువంటి. ఒకటి ఏంటి అంటే, రివర్స్ టెండరింగ్ ద్వారాగా తక్కువ రేటుకి ఆవు నెయ్యి ఇచ్చేటువంటి సప్లై చేసేటువంటి వాళ్ళతో ఒప్పందం చేసుకోవటం వల్ల వచ్చినటువంటి సమస్య అని ఒకటి చెప్తున్నారు. అంటే దీంట్లో కల్తీ జరిగింది అనేటువంటిది ఒకటి. రెండవది ఏంటంటే, అసలు దురుద్దేశపూర్వకంగానే ఈ పంది కొవ్వుల్ని అదేవిధంగా జంతువుల కొవ్వుల్ని కలిపారా అనేటువంటి ఆరోపణ కూడా. అంటే వీళ్ళందరూ క్రిస్టియన్లు కాబట్టి, క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారు కాబట్టి అని సుబ్బారెడ్డి వాళ్ళ సతీమణి గురించి, కరుణాకర్ రెడ్డి గురించి, వీళ్ళందరి గురించి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. వీళ్ళందరూ బైబుల్ పట్టుకొని తిరుగుతారనేటువంటి విషయాలను కూడా మాట్లాడారు. అంటే వీళ్ళు క్రిస్టియన్లు కాబట్టి ఈ విధంగా చేశారు, అపచారం చేశారు అనేటువంటి విధంగా రాజకీయపరమైనటువంటి విమర్శలు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించమని అందరూ చెప్పేటువంటి విషయమే. సమస్యను పరిష్కరించాల్సిందే. సమస్యను ఎందుకు అనంటే, ఇది కొంతమంది కోట్ల మంది భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి దీన్ని పరిష్కరించమని ఖచ్చితంగా అడుగుతారు. పరిష్కరించాల్సినటువంటి సమస్య కూడా ప్రభుత్వం ఇప్పుడుంది ఆంధ్రప్రదేశ్లో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించి ఇలాంటిది జరగకుండా చూడటం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. అయితే దీన్ని రాజకీయపరమైనటువంటి అంశాల కింద వాడుకోవటం వల్ల, అధికార పక్షం ఈ విధంగా ప్రతిపక్షమైన విమర్శలు చేయడం, దీనివల్ల ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది అందరి యొక్క భక్తులు కూడా ఏం కోరుకుంటారు, తిరుమల భక్తులందరూ కూడా ఏం కోరుకుంటారు, ఇలాంటి అపచారం జరిగింది, దీనికి సంప్రోక్షణ లేకపోతే శాంతి యాగాలు ఇవన్నీ కూడా చేశారు, ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలి అనేటువంటిది కోరుకుంటారు.